యద్భావం తద్భవతే. అంటే మన ఆలోచన, మన జీవన విధానం, మన పని, ఇవన్నిటికీ మూలం మన కోరిక. ఇప్పుడు నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అండ్ డ్యాన్స్, యాక్టింగ్, కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే నేను చిన్నప్పటి నుంచి కళలకు సంబంధించిన పని తప్ప వేరే చేయలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ వర్క్. అందుకే చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఫీల్డ్ నుంచే ఉన్నాను. బట్ ఒక ఏజ్ తర్వాత సినిమా రంగం అంటే గుల పుట్టింది నాకు. సినిమా రంగంలో సో అట్లా సినిమా రంగంలోకి 2007లో అలా ప్రవేశించాం. అలా ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. ఎన్నో సినిమాలకు పనిచేస్తాం. ఇంకో గుల పుట్టింది, ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ అని. ఆ దర్శకత్వం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సరే, మనము ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామంటే చెయ్యలేదు. బట్ సినిమా తీయాలి, అది కోరిక. సరే, చూసాము సినిమా. ఇంకా అంటే సినిమాలు చూసి నేర్చుకోవాలి కదా. సినిమాలు చూడడమే ఒక రోజుకి 2-3 వీలైనన్ని సినిమాలు చూసాం. ఆఖరికి డబ్బులు సమకూర్చుకొని ఒక చిన్ని సినిమా, 1 గంట సినిమా తీద్దామని స్టార్ట్ చేసి పూర్తి చేసి ఇప్పుడు దసరాకి ఆడియన్కి చూపించే క్రమం జరుగుతుంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ అవుతుంది. అది అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో మన యూట్యూబ్లోనే, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఇది అందుబాటు కదా, ఎవడైనా చూస్తాడు. అందరి దగ్గర ఇప్పుడు మొబైల్ ఉంది కాబట్టి, వాళ్ళెంబడి తిరిగి అంత ఓపిక మనకు ఉండదు కాబట్టి, అయినా మన సినిమా తీసుకోరు కాబట్టి, అది వాస్తవమే కదా. అందుకనే మన సినిమాని యూట్యూబ్లో వేస్తున్నాము. ఇది ఆర్ట్ ఫిల్మ్, కంప్లీట్ ఆర్ట్ ఫిల్మ్. అంటే ఒక సద్దన్నం లాంటి సినిమా ఇది. జస్ట్ లైక్ ఏ సద్దన్నం. ఇట్స్ నాట్ లైక్ ఏ ఇది కాదు, ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ కాదు. ఇది నాటు సినిమా.